హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనుకుంటున్నానండి. ఏంటి మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ హాయ్ చెప్తూ స్నానానికి ముందు చేసే పనులు, పిల్లల లంచ్ బాక్సులతో వీడియోని స్టార్ట్ చేసే నేను ఈరోజు గదులన్నీ ఊడుస్తూ అయితే మీకు కనిపిస్తున్నానని అనుకుంటున్నారా? అవునండి, మీ అందరూ కూడా నా అలాగే బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్లోకి వచ్చి వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి నేను వీడియోలో నా మ్యారేజ్ డే అనేది 20 years, అంటే మా మ్యారేజ్ డే ఒక 20 years అయితే కంప్లీట్ అవుతోంది అని వాటికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా పెట్టానండి. మరి మీ అందరూ చూసారో లేదో నాకు తెలియదు, కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. మరి మ్యారేజ్ ముందు బిఫోర్ నేను ఎలా ఉన్నాను అని కొన్ని క్లిప్పింగ్స్తో పాటుగా ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి, ఇది నిన్నటిది. సో మార్నింగు నేను చేసుకునే పనులన్నీ కూడా అప్పుడప్పుడు చూపిస్తాను కాబట్టి ఈరోజు నేను సాటర్డే వర్క్, అంటే నేను బయటికి వెళ్ళాల్సి పని ఉంది. అంటే పని అంటే మ్యారేజ్ డే కదండి రేపు, అందుకని కొద్దిగా మా వారితో సాటర్డే అంటే అందులోనూ హాలిడే కాబట్టి మా వారితో రేపు పిల్లలతో సండే ఎలా ఎంజాయ్ చేస్తాను అనే దాంతో మరొక వ్లాగ్ తీస్తానండి తప్పకుండా. దానికంటే ముందర ప్రీ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ లాగా మాది కూడా వెడ్డింగ్ డే, అంటే రేపు మరి పెళ్లి రోజు కదండి, సాటర్డే కలిసి వచ్చింది. మరి మా ఇద్దరమే ఉన్నాం కదా, మేమిద్దరం కూడా ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఒకసారి ఈ వీడియోలో సరదాగా మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలి అని ఈ వీడియోని అయితే తీస్తూ ఎర్లీ మార్నింగ్ నా పనులన్నీ చేసేసుకున్నానండి. ఎప్పుడు మీకు చూపిస్తుంటాం కదా, పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. అదేవిధంగా ఇంకా గదులు అవన్నీ కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఆ లోపు ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. ఇంకా ఇది మా అత్తయ్య గారు మావయ్య గారు మా ఊరు నుంచి అయితే పంపించారు. సో మావారు నేను, అంటే మ్యారేజ్ డే కదా, మాకు కూడా తెలియదండి, ఇది సర్ప్రైజ్గా అయితే వచ్చింది. సో వాళ్ళు రేపు సండే అయితే వస్తుంది అనుకుని ఇది మాకు పంపించారు, కానీ 1 day ముందుగానైతే మాకు వచ్చేసిందండి. సో ఏంటా అని చెప్పి మావారు నేనైతే ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం. సో ఇదేంటి అంటారా, ఇక్కడ మనకి చక్కగా విస్తరాకులు అయితే కట్టింది కదండి, మాకు ఆతృతగానే ఉందండి. ఇంకా ఓపెన్ చేసి చూసామండి, మామిడి తాండ్ర, తీయటి మామిడి తాండ్ర చూసారు కదా. అసలు మామిడి తాండ్ర చూడంగానే ఎవరికి నోరూరు చెప్పండి. చక్కగా ఇట్లాగా 2 ముక్కలు అయితే కట్ చేసి అందులో విస్తరాకులో పెట్టి, ఇది ఆత్రేయపురం మామిడి తాండ్ర అండి. సో పిల్లలకి ఇలాంటివన్నీ చాలా ఇష్టం కదా. సో దాని కింద ఇంకొక ప్యాకెట్ కవర్లో అయితే ఉంది, ఏంటి అని చెప్పి గబగబా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం మావారు నేను. మా అత్తయ్య గారు మామయ్య గారు ఇదిగోండి ఇక్కడైతే రాశారు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే బోత్ ఆఫ్ యూ అని చెప్పి ఇక్కడ ఇలాగా పేపర్ మీద అయితే రాసి పంపించారు. థ్యాంక్ యూ అత్తయ్య గారు మామయ్య గారు. చక్కగా దాని కిందన మాకు ఏంటి ఇంకొక బాక్స్ ఉందని చెప్పి ఇలాగా ఓపెన్ అయితే చేస్తున్నాం. కవర్కి ఏంటా అని ఓపెన్ చేస్తే ఇదిగోనండి మనం చిన్న జంతికలు, చిన్న సైజు అదేంటి మనం మురుకులు అంటుంటాం కదా, ఆ మురుకులను అయితే ఇలాగ ప్యాకెట్ ఒకటి అనుకున్నామండి, కాదండి ఇక్కడ 3 ప్యాకెట్లు అయితే పంపించారు బాబోయ్. ఇవన్నీ కూడా మాకు తినేసరికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుందండి, ఒక వారం రోజులు అయితే పడుతుంది మాకు. సో ఈ విధంగా అయితే 3 ప్యాకెట్లు అయితే పంపించారు. పిల్లలకి ఇంకా స్నాక్స్ అనేవి వెతుక్కోకర్లేదు, చక్కగా వాళ్ళు పంపించినవి. పిల్లలు అంటే సాధారణంగా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇలాంటి తిండి తక్కువే అయినా, అంటే ఇలాంటి ఐటమ్స్ చాలా తక్కువగా అయితే తింటారు, కానీ అప్పుడప్పుడు నోట్లో వేయడానికి బాగానే ఉంటాయండి, చక్కగా ఉంటాయి. ఇంకా దాని కింద ప్యాకెట్ ఏంటా అని చెప్పి ఇంకా ఒకటి తీస్తున్నాం. ఇంకా దాని కింద బాక్స్లో అయితే ఓపెన్ చేసి చూసేసరికి తీయటి పాలకోవా అండి. ఈ పాలకోవా బాక్స్ ఓపెన్ చేయగానే అయితే మాత్రం అసలు ఇంకా చెయ్యి ఆగలేదు, నోరైతే ఊరిపోయింది. అందులో ఫ్రెష్గా ఉన్నాయేమో, ఒకటైతే అప్పటికప్పుడు ఇలాగా తీసేసి బాబాని తలుచుకున్న నోట్లో అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా స్వీట్ కనిపిస్తే దేవుడికి నైవేద్యం పెట్టి తినాలి అనిపిస్తుంది, కానీ పాలకోవా ఎందుకో నోట్లో వేసుకోకపోతే చెయ్యి ఆగదండి నాకు. ఇంకా ఒకసారి టేస్ట్ అయితే తీసేసాం. ఇంకా అయిపోయింది కదండి. ఇక్కడ ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా అత్తయ్య గారి వాళ్ళు ఊరు నుంచి పంపించిన స్వీట్ బాక్స్ అండి. సో పిల్లలకు కూడా చాలా ఇందులో నచ్చేవి కూడా, పాలకోవా ముఖ్యంగా మామిడి తాండ్ర మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇంకా మురుకుల సంగతి అనేది చూడాలి. సో ఎప్పుడు మార్నింగు నేను లేచిన తర్వాత కృష్ణయ్య బాల్కనీలో ప్రతిరోజు మనకి ఒక పువ్వు పూయడం అనేది చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజు మరి ఎర్లీ మార్నింగ్ ఆ వ్లాగ్ అనేది, అంటే ఎర్లీ మార్నింగ్ నా పనులనే పెట్టలేదు కదండి, అందుకని ఈరోజు కూడా పువ్వు పూసిందా లేదా అనేది ఒకసారి అయితే ఈ బాల్కనీలోకి అయితే చూసేద్దాం. ఇది ఇంకా వెళ్తురు రాకుండా మార్నింగ్ 5 o'clockకి తీసిన వీడియో అండి. ఆ క్లిప్పింగ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంటే మనకి ప్రతిరోజు అలవాటు కదా, మన వీడియోలో ఒక్కసారైనా కూడా కృష్ణయ్య బాల్కనీలో పువ్వు అనేది పుయ్యకపోతే
మనకి ఏదో కొద్దిగా వీడియోలోనే వెళ్తీ అనిపిస్తుందండి. చూసిన మీకేమో కానీ చూపించే నాకైతే మాత్రం ఆ పువ్వు మీతో షేర్ చేసుకోకపోతే మాత్రం నాకేదో వెల్తీగా అనిపిస్తుంది. సో ఇదిగోండి, ఈరోజు కూడా చక్కటి మందారం అయితే ఇలాగా మొగ్గ అయితే తొడిగింది. ఈరోజు వీటితో పాటుగా మనకి ఇంకొక వైపున అంటే అదేనండి మా బెడ్రూమ్ నుంచి ఒక చిన్న విండోలో ఎక్స్టెన్షన్ అదేనండి మన కృష్ణయ్య బృందావనంలాగే తులసి బృందావనం ఉంది కదా, అటు సైడ్ కూడా పువ్వులు బాగానే పూసాయండి. ఒక్కసారి వీటన్నిటిని కోసిన ప్లేట్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ బాల్కనీయే మీకు ఇప్పటి గుర్తొచ్చి ఉంటుంది. ఇదిగోండి ఈ పువ్వులు అంటే వెలుతురు వచ్చిన తర్వాత ఇందాక చూపించిన ఆ మొగ్గ ఇలా పువ్వు కింద అయితే అయిపోయింది. సో వాటితో పాటుగా ఈ పువ్వులు కూడా పూసాయండి. వీటన్నిటితో పాటు పోజ్ అనేది చేసేసుకున్నాను. ఇంకా చెప్పాను కదండి, మావారు నేను కూడా రేపటి మ్యారేజ్ డే కోసం ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా కొత్తదేనండి. మా వారు రెండు అంటే నాకు ప్రీ వెడ్డింగ్ డే టైప్లో లాగా ఇంకొక డ్రెస్ కూడా కొన్నారు. ఇదైతే మాత్రం అమెజాన్ నుంచి చెప్పకుండా అయితే ఆర్డర్ ఇచ్చారండి. సో చాలా సంతోషం. అందులో నాకు 20 ఇయర్స్ అయితే మ్యారేజ్ అయ్యి కంప్లీట్ అయితే మాది 2003 అండి మ్యారేజ్ అయ్యి 23కి 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అనుకోకుండా ఈ విధంగా అయితే మాకు ప్రీ వెడ్డింగ్ డే లాగా అంటే రేపటి సెలబ్రేషన్స్ పిల్లలతో అయితే చేసుకున్నాం. మేమిద్దరం సాటర్డే కలిసి రావడం వల్ల సెలవులో ఉన్నారు కదా, అందుకని మేమిద్దరం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి మేమిద్దరం అయితే ఇలా అయితే రెస్టారెంట్కి వచ్చాం. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి నేను ఒకసారి అయితే పెట్టానండి. అంటే ఇది అన్లిమిటెడ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్, అందులోనూ బఫెట్ సిస్టమ్ అండి. ఇక్కడ మనకి దొరకనిది అంటూ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మా వారు నన్ను ఫుడ్తో చంపేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇది నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మీల్స్ మిక్స్డ్ అండి. మీల్స్ అంటే ఓన్లీ మీల్స్ అనే కాదండి, మనకి వెజిటబుల్ సూపు, కార్న్ సూపు, టమాటో సూపు, అదేవిధంగా స్టార్టర్స్ అదేనండి వెజ్ మంచూరియా, స్ప్రింగ్ రోల్స్, అదేవిధంగా పూరి, ఇంకా అసలు నాకు నేమ్స్ కూడా చెప్పడానికి రావటం లేదండి. వరుసగా మనకి కూర్మాలు, రైతాలు, ఇంకా వెజ్ పులావు, ఫ్రైడ్ రైసు, అందులోకి మనకి రెండు రకాలు 3 రకాలండి ఇంచుమించు. ఇక్కడ 3 రసగుల్లా అండ్ గులాబ్ జామ్, ఇవన్నీ కూడా చాలా వరకు అసలు నాకు నేమ్స్ కూడా చెప్పేంతగా ఇక్కడ మనకి అన్ని రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయండి. అన్నీ కూడా ఫుల్ శుభ్రంగా అయితే మ్యారేజ్కి ఎలా తింటామో అలాగే అయితే తినేసాం. ఇక దానికి తర్వాత మావారైతే ఇలాగ కిళ్ళి కూడా ఇచ్చారండి. చక్కగా తాంబూలం లాంటిది అయితే వేసుకుని ఇక్కడ అయితే బయలుదేరి తిరిగి ఇంటికి వస్తూ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను. మా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయిపోయిన సందర్భంగా మా వారు నాకు ఇక్కడ ఆర్నమెంట్ అనేది అంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నాను అని. సో దాన్ని అయితే ఇక్కడ వాడు రెడీ అయితే అయిపోయిందని ఫోన్ చేశాడు. సో ఈ విధంగా అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో బిఫోర్ మ్యారేజ్ అండి ఇది, నేను మా వారు అయితే. సో గ్రాడ్యువల్గా ఇలా మారుతూ 20 ఏళ్ళకి ఈ విధంగా అయితే అయిపోయాం. సో ఒకసారి మీకైతే నా ఆ వీడియోలో అంటే వీడియో కాదు చిన్న చిన్న ఫొటోస్ రూపంలో అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మళ్ళీ రేపు మా వెడ్డింగ్ డే అనేది ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు తప్పకుండా వీడియోని అప్లోడ్ చేస్తాను. చూశారు కదండి, మా 20 ఏళ్ళ కిందట జర్నీ ఇప్పటికీ ఇలాగా సరదాగా సంతోషంగా కొనసాగుతూ ఇక్కడ ఈ రోజుతో అయితే మేము ఈ విధంగా ఎండ్ అయితే చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరెందుకు ఆలస్యం, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి రేపటి కంటిన్యూషన్ వీడియో అదేనండి, మా మ్యారేజ్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్ మాత్రం రేపటి వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూసి కామెంట్ చేసి లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలని కోరుకుంటూ రేపు మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.